బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంచు ఫ్యామిలీ వివాదం కలెక్టరేట్ కు చేరింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. ఆస్తి తగాదాల విషయంలో కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఇద్దరు కూడా తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన సొంత ఆస్తిపై ఎవరికి హక్కు లేదని మోహన్ బాబు చెప్తూ ఉన్నారు. తన ఆస్తులు తనకు దక్కేలా చూడాలని మోహన్ బాబు కలెక్టరేట్ లో అభ్యర్థించారు. అలాగే దీనిపై మంచు మనోజ్ కూడా డాక్యుమెంట్స్ తో సహా కలెక్టరేట్ కి వెళ్ళారు. ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మంచు ఫ్యామిలీలో ఇష్యూస్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక గత 3-4 నెలల నుంచి ప్రస్తుతం ఈ ఇష్యూ కలెక్టరేట్ కు చేరింది. మళ్ళీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మంచు మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కూడా వెళ్లారు. ఆస్తి తగాదాల విషయంలో కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి మళ్ళీ మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు కలెక్టరేట్ కి వెళ్లారు ఆస్తి విషయంలో? సో మోహన్ బాబు చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఒక పక్క, మరొక పక్క మనోజ్ కూడా డాక్యుమెంట్స్ తో సహా అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్. సో ఏం జరుగుతుంది? మంచు ఫ్యామిలీలో ఆస్తుల తగాదా గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే మోహన్ బాబు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తాను సొంతంగా కష్టపడిన ఆస్తిని తనకు స్వాధీనపరచాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఆయన అర్జీ పెట్టుకోవడం జరిగింది. దీనిపైనే గతంలోనే మనోజ్ ని ఒకసారి విచారించారు జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హోదాలో. మళ్ళీ ఈ రోజు మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. మనోజ్ కూడా ఈ ఆస్తిలో తనకు వాటా ఉంది, తాను కూడా సినిమాల్లో కష్టపడి తీశాను, దాంట్లో సంపాదించిన డబ్బులతోనే ఈ ఇల్లు నిర్మించాము, ఈ ఇంటి నిర్మాణంలో కుటుంబ సభ్యుల అందరి పాత్ర ఉంది, అందరూ సంపాదించి అందులో పెట్టితేనే అందులో ఇల్లు కట్టాడు మా నాన్న అని చెప్పేసి కూడా మనోజ్ చెప్పాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఏముందని చెప్పేసి కూడా గతంలో కలెక్టర్ ప్రశ్నించిన సమయంలో పూర్తి ఆధారాలతో మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు టైం ఇవ్వడంతోనే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకున్నారు. కలెక్టర్ క్యాబిన్ లోకి కొద్దిసేపటి క్రితమే వెళ్ళడం జరిగింది. మోహన్ బాబు మాత్రం తాను సొంత కష్టాతీతంగా సంపాదించిన ఆస్తులను మనోజ్ ఆక్రమించి అక్కడ ఉంటున్నాడని చెప్పేసి కూడా తనను ఖాళీ చేయించి తన ఆస్తులు, తనకు సంబంధించిన ఇంటిని వెంటనే తనకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా సీనియర్ సిటిజన్ హోదాలో నేను కోరుతున్నానని చెప్పేసి కూడా అభ్యర్థించారు. దాని ప్రకారమే కలెక్టర్ ఇద్దరిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం జరిగింది. ఇప్పుడు లోపల విచారణకు వెళ్లారు కాబట్టి కలెక్టర్ ఇద్దరికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఆస్తులకు సంబంధించిన తగాదా జరుగుతూ ఉంది. మనోజ్ అనేక సార్లు తనని యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే తనని ఒంటరి చేసి ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారు విష్ణు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కానీ తన నాన్న సంపాదించిన దాంట్లో తనకి కూడా వాటా ఉంది, తాను కూడా కష్టపడి సినిమాలు తీశానని చెప్పేసి కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ కలెక్టర్ కార్యాలయంలోకి చేరింది పంచాయతీ కాబట్టి కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు డాక్యుమెంట్లను పరిశీలించి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది కూడా తర్వాత తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కూడా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరు కూడా లోపలనే ఉన్నారు. తర్వాత బయటికి వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.